వెల్కమ్ టు AR హోమ్ ఫుడ్ అండ్ బ్యూటీ టిప్స్. ఇవాళ మనం వచ్చేసి హెల్దీ రాగి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికోసం ఒక బౌల్లోకి 2 కప్స్ రాగులు తీసుకున్నాను, ఉద్దిపప్పు 1 కప్పు తీసుకున్నాను. నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. ఇది ఆప్షనల్, మీరు ఇడ్లీ రైస్ కానీ లేదా మామూలు రైస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోవాలి. బ్రౌన్ రైస్ హెల్దీ కోసం నేను యాడ్ చేశానండి. ఇది వచ్చి ఆప్షనల్, మీరు ఇడ్లీ రైస్ అయినా నార్మల్ రైస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్లో మనం వీటిని అన్నిటినీ నీట్గా ఇలా స్మాష్ చేస్తూ వాష్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారుగా ఎంత మురికి ఉందో. ఈ మురికి నీళ్ళంతా పోయేసి బాగా వైట్గా వాటర్ వచ్చే వరకు మీరు క్లీన్ చేసుకోండి. ఈ వాటర్ని మనం గార్డెన్లో చెట్లకు కూడా యూస్ చేసుకోవచ్చు. రాగుల్లో ఎక్కువ మురికి ఉంటుంది కాబట్టి దానికోసమే ఇలా నీళ్ళు ఎక్కువ మురికిగా వస్తూ ఉన్నాయి. మనం 5 to 6 టైమ్స్ వాష్ చేసుకోవాల్సి ఉంటుందండి. వీటిని నేను ఇప్పుడు చెట్లకి వాడేస్తున్నాను ఈ వాటర్ని. ఇది రాగి ఇడ్లీలు చాలా హెల్దీ అండి. వీక్లీ వన్స్ లేదా ట్వైస్ మనం పిల్లలకి చేసి పెట్టామంటే హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇవి ఇలా మునిగేడిగా వాటర్ని యాడ్ చేసుకునేసి మూత పెట్టేసి ఒక 6 hours నాననివ్వాలి. నేను స్నాక్స్ కోసం అండి పెసళ్ళని కూడా నానబెడుతున్నాను. ఇవి కూడా ఒక 6 hours నానబెట్టాలి. 6 hours తర్వాత చూసారా బాగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక 1/2 కప్పు అటుకుల్ని యాడ్ చేసి 15 minutes తర్వాత గ్రైండ్ చేసుకుంటానండి. అటుకులు మనం మార్నింగే గాన యాడ్ చేసామంటే ఎక్కువ నానిపోతాయండి. దానికోసము మనం గ్రైండ్ చేసే 15 minutes ముందు నేను యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఈ పెసళ్ళని నేను ఈ వాటర్ని అంతా వంపేసుకునేసి కాటన్ క్లాత్లో కట్టి పెట్టేస్తున్నానండి. మొలక కడుతున్నాను అన్నమాట. ఇలా మొలక కట్టడం వల్ల మనకి మంచి హెల్త్, ఈ వేసవి కాలంలో వేడి చేయకుండా ఉంటుంది. అలాగే పిల్లలకి ఇలాంటి స్నాక్స్కి ఇవ్వడం వల్ల హెల్త్ కూడా బాగుంటుందండి. దానికోసమే ఇలా మొలక కట్టేసి ఓవర్ నైట్ ఇలా ఉంచేసుకునేసేయాలి పక్కన. ఇప్పుడు 15 minutes తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. నేను సాల్ట్ని యాడ్ చేసేస్తున్నాను. రాళ్ళ ఉప్పు యాడ్ చేశానండి. చూసారా మనకి అటుకులు బాగా నానిపోయాయి. ఇవి నేను కొద్దిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకునేసి ఇలా కొద్దిగా వాటర్ ఉండేడిగా యాడ్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నానుగా ఇలానే ఉంచి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు మరీ ఎక్కువ బరకగా లేకున్నా మరీ ఎక్కువ స్మూత్గా లేకున్నా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి రిమైనింగ్ ఉన్నటువంటి రాగుల్ని కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ అనేది చేసేసుకునేసేయాలండి. నేను మొత్తానికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసేస్తున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి సాల్ట్. ఇలా మొత్తం వేసేసుకునేసి ఇవి కూడా గ్రైండ్ చేసుకునేసేయాలి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ని చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి మనం సాల్ట్ ఫస్ట్లోనే వేసాం కదా, సాల్ట్ అంతా కలిసేలాగా చేతితో ఇలా కలపాలండి. ఇలా కలపడం వల్ల మన చేతిలో ఉన్నటువంటి వేడికి ఈ పిండి అనేది బాగా పులుస్తుంది. వేసవి కాలంలో బాగానే పులుస్తుందండి. మనకి చలికాలంలోనే సరిగా పులవదన్నమాట. ఇది మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా ఎంత బాగా పులిసి ఉందో. మనకి పిండి ఇలా ఎప్పుడైతే అవుతుందో అప్పుడే మనకి ఇడ్లీలు సాఫ్ట్గా బాగా వస్తాయండి. ఇలా ఎక్కువ పులవకన్నా ఉంటే కాసేపు అలాగే పెట్టేసుకునేయండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకునేసి వాటర్ని పెట్టానండి స్టవ్ మీద. ఈ ప్లేట్కి ఆయిల్ అనేది అప్లై చేసుకునేసి మనం ఇడ్లీలు వేసేసుకునేసేయాలి. ఈ వాటర్ హీట్ అయిన తర్వాత ఈ ప్లేట్ని స్టవ్ మీద పెట్టేసుకునేసి కరెక్ట్గా 10 minutes హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి. ఇది బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చూసారంటే బాయిల్ అయిపోయిందండి. జస్ట్ మనం చేతితో ఇలా టచ్ చేసామంటే తెలుస్తుందండి మన చేతికి పిండి అనేది అంటట్లేదు. మనం టచ్ చేయంగానే తెలిసిపోతుంది మనకి ఎంత సాఫ్ట్ ఉన్నాయో అనేసి. 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా మనం సర్వ్ చేసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి. నేను క్యాబేజీ పప్పు చేశాను. దీంట్లోకి చట్నీ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను లంచ్కి కూడా సరిపోయేడిగా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇడ్లీలోకి రైస్లోకి రెండిటికి బాగుంటుందని క్యాబేజీ పప్పు అనేది ప్రిపేర్ చేశాను. ఇక్కడ చూస్తున్నారా వీడియోలో ఎంత సాఫ్ట్గా ఉన్నాయో.
చాలా టేస్టీ కూడా. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలపండి. మనం పెసులు అనేది నైటే మొలక కట్టాం కదా, వాటిని కూడా నేను స్నాక్స్కి మార్నింగ్ చూసాము అంటే కొద్దిగానే మొలకలు వచ్చి ఉన్నాయండి. ఇవి ఇంకా బాగా రావాలి అంటే మనం ఇంకా కాసేపు కట్టేసి పెట్టేసుకునేసేయాలి ఇలాగే. కాకపోతే నేను స్నాక్స్కి ప్రిపేర్ చేసేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకొని పెనంలో జీలకర్ర, ఆవాలు, రెడ్ చిల్లీ, ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. మీరు కావాలంటే ఇక్కడ గరం మసాలా కానీ రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకునేసి ఈ పెసలని ఇందులో యాడ్ చేసుకునేసి మనం కాసేపు రోస్ట్ చేసుకోవాలండి. ఇది వచ్చి ఆప్షనల్ అండి, అలా అయినా కూడా తీసుకోవచ్చు. మీరు స్పైసీ ఎక్కువ తినాలి అని అనుకునే వాళ్ళు రెడ్ చిల్లీ ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోండి. పచ్చి కొబ్బరి తురుమునే యాడ్ చేస్తున్నానండి. ఇది కాసేపు ఇలా రోస్ట్ చేసుకొని దింపేసుకొని సర్వ్ చేసుకున్నామంటే హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.